వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు ఈ నెల 18వ తేదీన ఘనంగా నిర్వహించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని కేంద్ర మంత్రి క్యాంప్ కార్యాలయంలో జన్మదిన వేడుకలకు సంబంధించిన సన్నాహ కమిటీ సమావేశం జరిగింది. నియోజకవర్గంలోని 4 మండలాల కీలక నేతలు, టీడీపీ శ్రేణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడు అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయన జన్మదినాన్ని ఒక పండుగలాగా జరుపుతామని పేర్కొంటూ వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు తన శాఖ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తున్నారని అన్నారు. అయితే ఏవియేషన్ అంటే ఏమిటో తెలియని వారు కూడా విమర్శలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక వర్గం కావాలని విమర్శలు చేస్తున్న తరుణంలో టీడీపీ శ్రేణులంతా ఐక్యంగా నిలబడి వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్ని విమర్శలు ఎదురైనా పని చేయడమే అలవాటుగా చేసుకున్న వ్యక్తి రామ్మోహన్ నాయుడని, భవిష్యత్తులో భారత విమానయాన రంగాన్ని ప్రపంచంలోనే మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎర్రం నాయుడుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమ్మెల్యే గుండు శంకర్రావు భావోద్వేగానికి లోనయ్యారు. తనను ఒక కొడుకులా చూసుకున్నారని, గుర్తు చేసుకుంటే కన్నీటి పరివ్యంతో అయ్యానని, ఆయన లేని లోటును పార్టీకి, దేశానికి తీర్చే వ్యక్తిగా రామ్మోహన్ నాయుడు ఎదిగారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ అది ఆయన పనితీరుకు నిదర్శనమని స్పష్టం చేశారు. నాకు కూడా అవ్వదు, రాత్రి 1 గంటన్నర దాకా మాట్లాడాం. శ్రావ్యం అన్నది ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసి అంటే ఎమ్మెల్యే గారు అని లాస్ట్గా ఆవిడకి తెలుసు పరిస్థితి ఏంటనేది. నేను అమ్మ మీకు కూడా మొన్న ఢిల్లీ వెళ్ళాను, అక్కడ ఒక పూజ అయ్యింది. నేను మామూలుగా వెళ్తే రేపు పూజ సాక్షాత్తు ఏంటది శృంగేరి పీఠాధిపతి ఆయన ఇంటికి వచ్చి పూజ చేశారు. వాళ్ళే కోరికలు వచ్చి ఇలా చేసి ఆయన బ్లెస్సింగ్ ఇస్తే అంతా అయిపోయాయి. 10:30-11 అయ్యింది. శ్రావ్యం అన్నది ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఫ్రీ దొరికారు, ఇప్పుడే మీ మాట్లాడిన వాడుకోండి, లేకపోతే వెళ్ళి దొరకంటే అమ్మ నేను అలాగ అడగను, ఎంత కష్టపడి పూజలో ఉన్నారు, మనసు ప్రశాంతంగా ఉంది. నిజంగా నేను అడిగితే ఈ ఎమ్మెల్యే కూడా ఇలా ఎంత ఫ్రీ ఇవ్వకూడదు, ఇంకా నా పొడి వేస్తున్నాను అనుకుంటున్నారు, ఈ విషయాలు ఈవేళ కాకపోతే రేపు అడుగుతాను అని ఆయనకు అడగలేదు. ఎందుకంటే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్స్ చాలా ప్రాంప్ట్ ఉంటుంది. అక్కడ మినిస్టర్స్ అందరూ ఈ మినిట్కి ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఈ మినిట్కి ప్రోగ్రామ్, ఆ మినిట్ ఆ ప్రోగ్రామ్. సో ఆ బిజీగా ఉంటారు. ఇంకా ఆయన ఎంత మనకు దూరంగా ఉండి అక్కడ పనిచేస్తే మనకు అంత మంచి జరుగుతుంది, మన నియోజకవర్గంకి, మన రాష్ట్రానికి, మన అందరికి కూడా. మనం అలా గర్వపడాలి. మాట్లాడలేదు, కలవట్లేదని ఆ నెగిటివిటీ తీసియండి. ఎందుకంటే నాకు కూడా ఎఫెక్ట్ కొంచెం పడుతుంది. నేను కూడా ఈ బిజీలో ఉండే పనిలో తప్పితే ఇంకా రెండోది ఏముండదు. ఎందుకంటే ఇంత 53,000 మెజార్టీ ఇచ్చి మీరు నాకు ఎలక్షన్లో కష్టపడి మీరు ఇంత చేస్తే ఇక మీకు ఎందుకు ఇంపార్టెన్స్? మీకు మోసం చేస్తే దేవుడు మాకు క్షమిస్తాడా? అలాగే ఆయనకు కూడా తండ్రి అయిపోయినా ఆయన వారసత్వంగా వస్తే ఇంత చిన్నతనంలో ఇంత బ్రహ్మాండమైన మెజార్టీ ఈ జిల్లా ప్రజలు ఇస్తే ఆయనకు ఎందుకు ఆ గ్రాటిట్యూడ్ ఉండదు అని అనుకుంటాం. డెఫినెట్గా ఉంటుంది ఆ గ్రాటిట్యూడ్. ఆ స్వామీజీ మాట్లాడారు అదే, నేనేదో చెయ్యాలా, నా ప్రజలకు ఏదో చెయ్యాలి, సమాజంకి ఏదో చేయాలి అని తపన ఉంటే మీకు ఆటంతలు అదే మంచి జరుగుతుంది అన్నారు. ఆ తపన రామ్మోహన్ నాయుడికి ఉంది కనుకే 3 సార్లు ఎంపీ అయ్యాడు. అదే మేము మాట్లాడుకున్నాం. అది అయిపోయిన తర్వాత నిజంగా అదే చెప్పారు స్వామీజీ. అదే స్టాండ్తో ఆయన వెళ్తున్నాడు. ఆ స్టాండ్ ఆయనకి శ్రీరామ రక్ష. అఫ్కోర్స్ ఇండివిజువల్గా మాట్లాడలేకపోవచ్చు. రామ్మోహన్ నాయుడు గారు ఇంకా ఫ్యూచర్లో ఇంకా మోస్ట్ క్రూషియల్ అంటే ఇంపార్టెంట్, అత్యంత ఇంపార్టెంట్ లీడర్స్లో ఆయన ఒక లీడర్ అవుతారు. ఇంకా మనం కొద్దిగా కష్టం అవుతుంది, మనం సర్ది చెప్పాలి. దానికి కూడా ప్లాన్ చేస్తున్నారు, యాక్షన్ ప్లాన్ తీసుకుంటాడు. ఒక 6 నెలలు 1 ఇయర్ అటు ఇటు అయినా మీ అందరితో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేద్దామని నాకు ఎన్నిసార్లు చెప్పారు. టౌన్ లీడర్స్ ఇన్ఛార్జ్తో బ్రేక్ఫాస్ట్, అలాగే మండల లీడర్స్తో చేద్దాం, అలాగే అలా చేద్దామని కూడా ఎన్నోసార్లు చెప్పారు. ఆయనకి ఐడియాస్ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. నాకు కూడా అసలు ఆయన ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. ఇంత చిన్నోడైనా తండ్రిలా చెప్తాడు. నాకు కూడా నేను షాక్ నిజంగా. రాత్రి 2 గంటలు మీరందరూ కూడా మనందరం కుటుంబ సభ్యుల్లాగా స్టాండర్డ్గా ఉండాలి. మనలో మనం కొరత అనుకుంటే ఇప్పుడు చెప్పారు సుధాకర్ గారు, మనకే చులకన అయిపోతుంది. అందుకు
ఏదో ఒక పనికి మళ్ళీ ఎదవ ఇష్టం వచ్చినట్టు టీవీ ఛానల్లో మాట్లాడాడు. మనం మాట్లాడాలి దానికి. నేను కొన్ని మాట్లాడలేకపోవచ్చు, తిరగబడాలి. ఎందుకు నోరు ముయ్యించాలి మనం అందరం? ఎవడు చేస్తాడు అలాగా? ఈరోజు ఒక శ్రీకాకుళంకి ఆ తండ్రికి తగ్గినట్టు ఇవాళ క్యాబినెట్ మినిస్టర్ అయ్యారంటే ఎలాగయ్యారు? ఆయన పెర్ఫార్మెన్స్ మనకు తెలియదు, ఆ విలువ ఒకసారి కోల్పోతే మళ్ళీ రాదు. అందుకు మనం అందరం చాలా దీనిగా ఉండి ఈ ఫ్యామిలీని మనం కీపప్ చేసుకోవాలి, అలాగే ఈ పార్టీని కీపప్ చేసుకోవాలి. మనం అందరం సపోర్ట్గా ఉండాలి, కానీ మనం క్రిటిసైజ్ చేసుకోకూడదని నేను ఈ సందర్భం అందరూ రేపు ఆయనకి గిఫ్ట్ ఇవ్వాల్సింది ఏం లేదు. మనం ఏంటి ఆయనకి డబ్బు ఇచ్చేకలేదు, ధనం ఇచ్చేక్కర్లేదు. ఆయన బర్త్డే మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తే అదే ఆయన గిఫ్ట్. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, మీకు తెలియదు. అంతే, ఎవరైనా అంతే. ఇప్పుడు అందరికీ మనం ఏం చేస్తాం? ఇప్పుడు దేవుడు పూజలు ఏం చేస్తాం? దేవుడు వచ్చి మన చేతితో పట్టుకెళ్ళి చేసేవారు. ఆయన్ని ప్రేయింగ్ చేస్తాం, అది. సో ఆ ప్రేయింగ్ చేస్తే ఇంకా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, ఇంకా మోర్ ఎఫిషియెంట్గా పనిచేస్తారు. సో అందుకు అందరం రేపు ఇక్కడ చేద్దాం. నాకు ఇంకొక చిన్న కోరిక ఉంది. చలి బాగా ఎక్కువ ఉంది, నైట్ షెల్టర్ ఉంది కనుక నైట్ షెల్టర్లో ఎవరికైనా దుప్పట్లు ఇవ్వడం, అలాగే ఇంకా రోడ్డు మీద ఎవరైనా ముసలోళ్ళు ఈ అడుక్కున్న వాళ్ళు కానీ ఎక్కడైనా ఉండిపోతే వాళ్ళకి ఆయన పుట్టినరోజు సందర్భంగా 17th నైట్ వెళ్తామా లేకపోతే 18th నైట్ వెళ్తామా ప్లాన్ చేసుకొని వాళ్ళందరికీ వెళ్ళి అక్కడ దుప్పట్లు ఫుడ్ అక్కడ ఇద్దాం. అది కూడా చేద్దామని ఉద్దేశం. తర్వాత కొన్ని హాస్టల్స్ లో మొన్న నేల పడుకున్నారు స్టూడెంట్స్, అది ఫోటో వచ్చింది. అక్కడికి వెళ్ళి అవి కూడా దుప్పట్లో ఇద్దాం, దానికి ఏర్పాట్లు చేస్తాం తప్పకుండా. సో పెద్ద ఎత్తున ఈసారి మనం ఆ కార్యక్రమం చేపడదాం. ఇక మిగతా ఇష్యూస్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి ఏదైనా ఉంటే అప్డేట్ మీకు గ్రూప్స్ ద్వారా చేస్తాం. సో 9:30 నుండి అందరికీ ఈసారి ఫ్రీగా కొద్దిగా ఎర్లీ స్టార్ట్ చేద్దాం. అందరూ వాళ్ళ రామ్మోహన్ నాయుడు గారి మీద ఉన్న అభిప్రాయాలు వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఫ్రీగా ఇద్దాం, ఎక్కువ టైం ఇద్దాం, అందరూ మాట్లాడినాయండి. అది 12 అవని 12:30 అవని ప్రాబ్లం లేదు. అవసరమైతే లంచ్ ఏర్పాటు చేస్తాం. సో ప్రాబ్లం లేదు, అందరూ ఇక్కడే చేద్దాం. సో ఇక్కడే చేయాలని అందరి కోరిక. సో ఇక్కడే చేద్దాం, తప్పకుండా అందరూ ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ